కొత్త బైకర్స్ గురు పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నవ్వి పోదురుగాక మాకేటి సిగ్గు అన్నట్టు తయారైనరు మన లీడర్లు. పూటకో మాట రోజుకో ఏషం. మూతి ముందు గొట్టం పెట్టంగానే లొడలొడ మాట్లాడతారు, సవాళ్లు చేస్తారు, తొడలు కొడతారు, మీసాలు తిప్పుతారు. ఇక ఎన్నికలకు ముందు ఇచ్చే హామీలైతే లెక్కే లేదు. అరచేతుల బెల్లం పెట్టి మోచే నాకిస్తారు. అగో అక్కడ ఇంద్రబాబు ఉన్నాడు, పలకరించొద్దాం. ఇదేంది నేను మంచోని పాఠం అప్ప చెప్పినట్టు గట్ల చెప్తుండేంది? హలో ఏమయ్యా, నేను మంచోన్నా కదా? ఎస్ నేను మంచోనే కదా. మరే విషయం నువ్వు అందరికీ చెప్పాలి కదా. ఏం కామన్ సెన్స్ ఉందా లేదా? ఎస్ చెప్పు. నేను మంచోని. సారు ఏందో ఎవరినో బెదిరిస్తున్నారు మంచోనని చెప్పమని. మీరు నిజంగా మంచోళ్ళు అయితే చెప్పుకునే పనే ఉంటుంది అట్లా. అది కాదమ్మా, నేను మంచోన్నా కాదా నువ్వైనా చెప్పాలి కదా. నీకైనా బాధ్యత లేదా? ఎక్కడికి వెళ్తున్నాం మనం? దిస్ ఇస్ వెరీ దారుణం. నా అంత మంచోడు ఈ దేశంలోనే లేడు. దట్ ఈస్ నిజం. అబ్బో మీ ముంచేతనం, సారీ మంచితనం వెన్నుపోటు కంటే గొప్పది సార్. ఆగవమ్మా ఆగో. ఏం మాట్లాడుతూ ఉన్నావు నువ్వు? కడాన మీరు కూడా నా మీద కామెంట్ చేసే పరిస్థితికి వచ్చారంటే ఏమనాలో అర్థం కావట్లేదు. ఏ ఊక ఆ నడుమ నువ్వు అమెరికాకు పోకముందు ఏమన్నావు? తిరిగి వచ్చినాక నీకు 10,000, నీకు 5,000, నీకు 3,000 అని యాంకర్లకు, కెమెరామ్యాన్లకు, మేకప్ మ్యాన్లకు మాటిచ్చినావు కదా, అన్నవా లేదా? అంటే మరి అదే 6 నెలలు అవుతుంది, మాకెవ్వరికి ఒక్క రూపాయి కూడా ఇయ్యలే. మాకు ఇస్తా అన్న పైసలు అక్కడ పెట్టి మాట్లాడు. నువ్వు మంచోను అని ఒప్పుకుంటావు. మీరందరూ కూడా ఒక విషయం ఆలోచించు. ఏందో అది. శ్రీలంక నూతన అధ్యక్షుడు ఎవరో తెలుసా? ఎవరు? దిశనాయకే కొత్తగా ఎన్నికయ్యాడు. ప్రమాణ స్వీకారం కూడా చేశాడు. నేను యాంకర్లకు ఇస్తా అన్న 10,000 ఎప్పుడు ఇస్తావని అడుగుతుంటే మీరు శ్రీలంక ప్రెసిడెంట్ గురించి చెప్తారేంది సార్? ఆయన సంగతి నాకెందుకు, మా పైసల ముచ్చట చెప్పుండ్రి. వాట్ ఐఎమ్ సేయింగ్, ఇది మీ ఆడలేడీస్ అందరూ తప్పకుండా తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? ఈ సంవత్సరం మిస్ యూనివర్స్, మిస్ ఇండియా కిరీటం ఒక అమ్మాయికి వచ్చిందంటే అది మన ఆడపడుచులు సాధించిన ఘనత. మిస్ యూనివర్స్, మిస్ ఇండియా, మిస్ వరల్డ్ అమ్మాయిలకే ఇస్తారు, మొగోళ్ళకి కాదు. అదే నా బాధ, అదే నా ఆవేదన. మీరున్నారు, మీకేం తక్కువ? కావాలంటే మీ అందరికి ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని కూడా మిస్ యూనివర్స్ పోటీలకు పంపిస్తాను. ఏమన్నారు? నన్ను మిస్ యూనివర్స్ పోటీలకు పంపిస్తారా? అవునా? నిజంగానా? నేను అంత అందంగా ఉన్నానా? ఆగో నేను యాంకర్లకి ఇస్తా అన్న పైసలు ఏవని అడిగితే మిస్ యూనివర్స్ అని మాట మారుస్తారేం సార్? పైసలు ఎప్పుడు ఇస్తావో చెప్పు ముందు. అదే నువ్వు కూడా చదువుకున్నావు కదా, రోజు వార్తలు చెప్తావు కదా. నీకు చాయ్ పత్తా లేడీస్ తెలుసా? చాయ్ పత్తా లేడీసా? ఎవరు సార్ వాళ్ళు? నాకు తెలియదు. అది కూడా తెలియదంటే ఏమనాలో అర్థం కావట్లేదు. నిజంగా తెలియదు సార్. ఎవరు వాళ్ళు, ఎక్కడుంటారు? అది ఒక సినిమా పేరు. ఆస్కార్ కు మన దేశం నుండి ఎంపికైన సినిమా. అది చాయ్ పత్తా లేడీస్ కాదు నాయన, లపాతా లేడీస్. నేను చెప్తున్నది కూడా అదే లపాతా లేడీస్. మన సినిమాలు ఆస్కార్ వరకు వెళ్ళాయంటే అదే ఘనత. నువ్వు కూడా సినిమాలో నటిస్తానంటే మన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను రికమెండ్ చేస్తాను. ఏ ఊకో, నేను అడిగిన మాటను డైవర్ట్ చేసి ఏందేందో మాట్లాడతావేంది? మాకు ఇస్తా అన్న పైసలు ఇస్తే ఇస్తా అని చెప్పు, లేకపోతే ఇయ్యా అని చెప్పు. ఏంది సొల్లు ముచ్చట? వినవమ్మా, విను. నీ మంచి కోసమే చెప్తా ఉన్నాను, విను. లేకపోతే చాలా ఇబ్బంది పడతావు. ఏందో చెప్పు. తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్షాలున్నాయట. నువ్వు ఇంటికి ఎలా వెళ్తావో తలుచుకుంటేనే బాధగా ఉంది. నీలో చాలా గొప్ప కళాకారుడు ఉన్నాడు. ఊరు మీద ముచ్చట్లన్నీ చెప్పు, అసలు విషయం మాత్రం చెప్పకు. పోయి రెస్ట్ తీసుకోపో. నేను మంచివాణ్ణి. చూసిండ్రా ఈ టాపిక్ డైవర్షన్ పార్టీ ప్రెసిడెంట్ ఇంద్రబాబు ఖాతా ఎట్లున్నదో? అక్కడ చంద్రబాబు సుత ఎన్నికలకు ముందు సూపర్ 6 అని జనాలకు అరచేట్ల స్వర్గం చూపెట్టిండు. ఇప్పుడు ఆ ప్రజలు ఎక్కడ నిలదీస్తారో అని ఆ హామీలను డైవర్ట్ చేసేందుకు తీరుతీర్ల కథలన్నీ పడుతున్నాడు. ఆ జలదన్నట్టు ఇంటింటికి పోయి మాది మంచి ప్రభుత్వం అని డప్పు కొట్టుకుంటురట. వాళ్ళని చూసి ఇంద్రబాబు నేను కూడా మంచోన్నని పాట అందుకున్నాడు. మాకు ఇస్తా అన్న పైసలు ఏమని అడిగితే దాన్ని డైవర్ట్ చేసేందుకు ఎక్కడెక్కడ ముచ్చట్లు అన్నీ చెప్తున్నాడు. ఇక ఏం చేయాలో మీరే చెప్పుండ్రి.